దాడి చేస్తున్న వాళ్ళని ఇంక టైం ఇవ్వకూడదు, వెంటనే దాడి చేసేయండి, మొత్తం పాకిస్తాన్ మొత్తాన్ని స్మాష్ చేసేయండి. నీచమైన స్థితిలో దిగజారినటువంటి పాకిస్తాన్ని పాకిస్తాన్ పరిస్థితి ఏమవుద్దంటే హిరోషిమా నాగసాకి లాగా అయ్యే పరిస్థితి కూడా వస్తుంది అనేటువంటి విషయం. మీరు బిగించేయండి, పాకిస్తాన్ నుంచి అటాక్ స్టార్ట్ చేయండి భారతదేశం మీద, మీరుంటారా మేముంటారా తేల్చేసుకుందాం ఒక్క దెబ్బతో. ఇస్లాంలో హింసించమని ప్రాణం తీయమని ఎక్కడా లేదు. చాలా ఓపిక. నేను పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ముస్లిం అని చెప్పుకోవడానికి ఎవ్వడూ ఇష్టపడట్లేదు. కాశ్మీర్ మాదే, పాకిస్తాన్కి ఎట్టి పరిస్థితిలో మేము దక్కనివ్వం, అది ఎప్పటికీ జరగనిది. అంటే మన పౌరుల దగ్గర కూడా నిజంగా ఆయుధాలు ఉండాల్సి వస్తే వాళ్ళ నలుగురు బతికి వెనక్కి వెళ్ళేవాళ్ళ. ఇలాగ ప్రాణాలు తీసేవాళ్ళని, ఎంతో రేపులు చేసే వాళ్ళని అంత టైం ఇవ్వకూడదు కోర్టులకి. 3 నెలల్లో సెంటర్లో నిలబెట్టి ఉరి తీసేయాలి. దాడి చేస్తున్న వాళ్ళని ఇంక టైం ఇవ్వకూడదు, వెంటనే దాడి చేసేయండి, మొత్తం పాకిస్తాన్ మొత్తాన్ని స్మాష్ చేసేయండి. వాళ్ళ మూలంగా ఇక్కడ ఉన్న వాళ్ళకి బ్యాడ్ నేమ్ వస్తుంది. ముస్లిమ్స్ ఉండి కూడా మేము వాళ్ళు తప్పు చేశారని చెప్పి అంటే మేము తల ఉంచుకోవాల్సి వస్తుంది. ఇస్లాంలో హింసించమని ప్రాణం తీయమని ఎక్కడా లేదు. చాలా ఓపిక, నీతిగా, నిజాయితీగా బతకమని ఉంది. ప్రార్థన చేసుకుంటే కూడా దేవుడు ఏమన్నాడంటే, నీ మూలంగా పక్క ఇంటి వాళ్ళకి కూడా నీ ప్రార్థన మూలంగా నష్టం ఇబ్బంది జరిగితే నీ ప్రార్థన చల్లదన్నాడు. అంత ఇదిగా, నీతిగా, నిజాయితీగా బతకాలి. ఒక ప్రాణం తీయకూడదు. ఇలాగ ప్రాణాలు తీసేవాళ్ళని, ఎంతో రేపులు చేసేవాళ్ళని అంత టైం ఇవ్వకూడదు కోర్టులకి. 3 నెలల్లో సెంటర్లో నిలబెట్టి ఉరి తీసేయాలి. అప్పుడు జనానికి బుద్ధి వస్తుంది, తెలిసి వస్తుంది. అరే తప్పు చేసిన వాడిని ఉరి తీశారు, అలా తీయాలి అన్నట్టు. కోర్టుకి వేస్తే ఏమవుతుంది, కొట్టేస్తున్నారు, జైలుకి 14 ఏళ్ళు ఉండి బయటకు వచ్చేస్తున్నాడు, మళ్ళీ తప్పు చేస్తున్నాడు. అలా కాదు, తప్పు చేసిన వాడిని వెంటనే 3 నెలల్లో ఎక్కడ తప్పు చేశాడో అదే సెంటర్లో ఆయన ఉరి తీయాలి. ఉరి తీస్తే తెలిసి వస్తుంది. కాడు చేతులు తీసేయాలి. ఏం లేకుండా వదిలేసి కోర్టుకి వేస్తే ఏమవుతుంది, ఎప్పటికో తేలుద్ది. ఏమేస్తారు, శిక్ష వేస్తారు, మళ్ళీ బయటకు వస్తాడు, మళ్ళీ చేస్తున్నాడు. ఇవన్నీ ఏమి చేసినా వద్దు. మనకి ఇండియాకి పాకిస్తాన్ ఏం చేయలేదు. ఒక్క 10 సెంట్లు స్థలం కూడా ఆక్రమించుకోలేదు. వాళ్ళు రానివ్వండి, మన వాళ్ళు దాడి చేసి మొత్తాన్ని పాకిస్తాన్ మొత్తాన్ని మనం దాంట్లో కలుపుకోవాలి. అసలు పాకిస్తాన్ అంటే ఉండకూడదు. ఉగ్రవాదులు చేసి పాకిస్తాన్ ఏంటండి, ఉగ్రవాదులతో ఉన్న స్థావరాలన్నీ నాశనం చేసేయాలి. 1, 2 కూడా ఉండకూడదు. అది ఇప్పుడు ఏదో 9 అంటున్నారు, 9 కాదు, నీకు ఎన్ని ఉన్నాయో. అసలు పెద్ద లీడర్స్ని చంపేయాలి. ఈ మిలిటరీ ఆఫీసర్లు ఉన్నారే వాళ్ళని కూడా చంపేయాలి. మొత్తాన్ని పాకిస్తాన్ మొత్తాన్ని స్మాష్ చేసి మన దాంట్లో కలుపుకోవాలి. దాని మూలంగా ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయి. అది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇండియాలో ఉన్నటువంటి ముస్లిం కూడా చెడ్డ నేమ్ వస్తుంది కదా, వాళ్ళ మూలంగా ఇక్కడ వాళ్ళు చెడ్డ నేమ్ వస్తుంది. వాళ్ళు తప్పు చేస్తే ముస్లిమ్సే అంటున్నారు. అటు చేసినవాడు ఎవరో తెలియదు. అటు ముస్లిం అయితే చేయడు, అటు ముస్లిం కాదు. తప్పు చేసినవాడు, ఉగ్రదాడులు చేసినవాడు, ఉగ్ర ముఠాలని ఒక్కటి కూడా ఉంచకూడదు ఎక్కడ కూడా. ఎవరు తప్పు చేసినా తప్పే. తప్పు చేయమని ఎక్కడ లేదు. ఒకరిని హింసించకూడదు, ఒకరిని ఇబ్బంది పెట్టకూడదు. ప్రార్థన చేస్తున్నాడు ఏంటి, పొద్దున పూట చేసి మళ్ళీ మధ్యాహ్నం చేస్తానంటే ఈ లోపు ఏమైనా తప్పులు చేస్తే క్షమించి, తప్పు చేయకుండా చూడమని చెప్పి మళ్ళీ ఈ టైం తర్వాత ఇంకో టైంకి వెళ్తున్నాడు. 5 పూటలు వెళ్తున్నాడు. ఆ విధంగా నీతిగా, నిజాయితీగా నడవాలి. రోడ్డు మీద నడుస్తుంటే కూడా ఒక రాయి ఉంటే నీ మూలంగా అది పక్క వెనకాల వచ్చినోడికి ఉన్న రాయి తగిలి పడిపోతాడేమో అని ఆ రాయి పక్కకు తప్పించి వెళ్ళమన్నాడు దేవుడు. నీ మూలంగా ఇంకోటి ఇబ్బంది పడకూడదని. అలాగా ఈ ముక్కలు వచ్చి కాశ్మీర్ వీళ్ళు టూరిస్టుల మీద దాడి చేసి అన్యాయంగా ఇలా చంపుతారా? వాళ్ళ పిల్లల్ని వాళ్ళకి చంపితే ఆ బాధ వాళ్ళదు అది తెలిసి ఎంత వాళ్ళకి తెలిసి వస్తుంది. అందుకని అలాంటి ముఠాలని ఎక్కడైతే హింస చేస్తున్నారో వాళ్ళని ఒక్కడిని కూడా ఎక్కడ ఉంచకూడదు. వెంటనే ఉరి తీసేయాలి, రోడ్డు సెంటర్లో తీయాలి. అక్కడో జైల్లో కాదండి. తప్పు చేశాడు, మర్డర్ చేశాడు, తెలిసి మర్డర్ చేశాడని 3 నెలల్లోపు ఆ సెంటర్లో పెద్దగా సెంటర్లో ఉరి తీసేయండి. పక్కోడికి బుద్ధి వస్తుంది, తెలిసి వస్తుంది. అరే నేను తప్పు చేయబట్టి ఉరి తీశారని చెప్పి. అది కాలు చేయి నరికేయండి. అలా కాదు, చేయరు, కోర్టుకి వేస్తారు. మనం అది కొట్టేస్తారంటే అది మన చట్టం అలాగ ఉందనుకోండి. కానీ మార్చేస్తాం మంచిది అనుకుంటున్నా. చట్టం మార్చి వెంటనే తప్పు చేసిన వాడిని ఉరి తీసేయాలి.
3 నెలల టైం, 3 నెలల్లోనే చేసేయాలి. క్షమాభిక్ష అంటూ పెట్టకూడదు. అలా పెడితే అలాగే చేస్తూ ఉంటారు. తప్పు చేస్తాడు, జైలుకి వెళ్ళి వస్తాడు, మళ్ళీ 14 ఏళ్ళు వస్తాడు, మళ్ళీ తప్పు చేస్తాడు. అలా కాదు, అలాగే ఉండకూడదు. వెంటనే ఉరి తీసేయాలి, కాళ్ళు చేతులు తీసేయాలి. అప్పుడు తెలిసి వస్తుంది జనానికి. కానీ ఈ విధంగా దాడి చేయటం, అన్యాయంగా జనాన్ని ప్రాణాలు తీయటం ఇవన్నీ చాలా తప్పు. పాకిస్తాన్ని అసలు సర్వనాశనం చేసి పారేయాలి. అది నా కోరిక. ఒక్క ముఠా ఉగ్రవాదులు ముఠా అంటూ ఉండకూడదు దేశంలో ఎక్కడ కూడా. అది మొన్న నైట్ జరిగిన దాడుల్లో మన పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థల మీద మన ఇండియన్ ఆర్మీ కానివ్వండి, ఇండియన్ డిఫెన్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దాన్ని సక్సెస్ఫుల్గా 9 స్థావరాల మీద దాడి చేయడం అనేది యావత్ భారతదేశం మొత్తం దీన్ని హర్షం వ్యక్తం చేయాలి. ఉగ్రవాద సంస్థల మీద అన్ని దేశాలు కలిపి మొక్కంటిగా, అంటే ఇక్కడ మన అంటే ఉగ్రవాద సంస్థలని పెంచి పోషించే దేశం ఏదైనా కానివ్వండి, పాకిస్తాన్ కానివ్వండి, ఇజ్రాయెల్ కానివ్వండి, లేదా ఆఫ్ఘనిస్తాన్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఉగ్రవాద సంస్థల మీద ఐక్యరాజ్య సమితిలో ఉన్న దేశాలు మొత్తం ఏకతాటి మీదకి రావాలి. ఉగ్రవాద అనేది లేకుండా చేస్తే కానీ మన ప్రపంచ దేశాలు మొత్తం ఒక శాంతియుతమైన వాతావరణాన్ని నెలకొంటాయి. ఎందుకనంటే డెవలప్మెంట్ జరుగుతున్న దేశాల మీద ఉగ్రవాద సంస్థలు రావడం, అలాగే రీసెంట్గా 23 మందిని ఇండియాలో వాళ్ళ మీద బలగొనడం, 28 మంది మీద బలగొనడం అన్నది చాలా దారుణాతి విషయం. ఎందుకంటే దాన్ని కూడా ఒక రకమైన చిత్రీకరించి చెప్పడం, మీరు హిందువులా లేదంటే కనుక ఇంకో కమ్యూనిటీనా అని అడిగి దాడులు చేయడం అన్నది, అది మీడియా చూపించడం అన్నది చాలా దౌర్భాగ్యమైన సిచ్యువేషన్గా మేము భావిస్తున్నాము. ఎందుకంటే దాడులు చేయడానికి వచ్చినోడు ఎవడైనా కానివ్వండి డైరెక్ట్గా దాడులు చేస్తాడు. దీన్ని కూడా ఈ దాడులు కూడా కొంతమంది వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఉపయోగించుకున్నారు. సో అలాంటిది ఏమీ కాకుండా పాకిస్తాన్ మీద దాడిని యావత్ అన్ని ఐక్యరాజ్య సమితిలో ఉన్న దేశాలు మొత్తం కూడగట్టుకొని ఉగ్రవాద సంస్థలు ఎక్కడైతే ఉన్నాయో, ఏ దేశంలో అయితే ఉగ్రవాద సంస్థలు అన్నది ఉన్నాయో వాటిలన్నింటినీ మట్టుబడితే కానీ ఈ ప్రపంచ దేశాల ఐక్యత వర్ధిల్లిద్దని మా ఉద్దేశం. నా పేరు సబినేని శ్రీనివాసరావు. నేను భారత నౌకాదళంలో 15 సంవత్సరాలు పనిచేసి రిటైర్ అయ్యి ఇక్కడ నూజివీడులో పాఠశాల నడుపుతున్నాను. పాఠశాల పేరు త్రివిధ. ఈ భారతదేశం సర్వసత్తాక సార్వభౌమాధికార సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర భారతదేశం. ఈ దేశం శాంతి కాముక దేశం. ఈ దేశం ఎన్నడూ కూడా ఏ దేశం మీద దాడి చేసినా మనకి ఉదాహరణలు లేవు. కానీ మన పొరుగు దేశం, మనతో విడిపోయిన దేశం, వాళ్ళ ప్రాంతంలో ఆ దేశం యొక్క అభివృద్ధిని కాంక్షించకుండా మన దేశం మీద, మన అభివృద్ధి మీద విషం చల్లుతూ మన దేశ పౌరులని, మన దేశ రక్షణ వ్యవస్థని చిన్నాభిన్నం చేయడానికి ప్రయత్నిస్తుంది. అది సాధ్యం కాదు. ఎందుకంటే ఈ భారతదేశం పటిష్టమైన దేశం. ఈ భారతదేశంలో ప్రతి ఒక్కడు, చిన్నపిల్లాడి దగ్గర నుంచి స్త్రీ, ప్రతి పౌరుడు కూడా ఒక శక్తి. మరి ఉగ్రవాదులు భిన్న లక్ష్యాలతో వారు పాకిస్తాన్ యొక్క ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో మరి ఈ భారతదేశంలో చొరబడి ఈ భారతదేశ పౌరులను సంహరించడం ద్వారా మరి ఎలాంటి సందేశాన్ని పంపిస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. కాబట్టి ఈ సందర్భంగా మనం ఇలానే శాంతి కాముక దేశం ఇలానే ఉందామంటే కుదరదు. మూతోడు జవాబు అంటాం హిందీలో, సరైన జవాబు ఇవ్వాల్సిందే. ఆ నేపథ్యంలో భాగంగా ఏ మహిళల యొక్క పసుకుంకులను వాళ్ళు నాశనం చేశారో మరి దానికి జవాబుగా ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో మరి ఈ ఆపరేషన్ నిర్వహించి మరి ఉగ్రవాదులను మట్టుబెడతాం అనేది నేను మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నాను. ఇలాంటి ఆపరేషన్స్ ద్వారా వాళ్ళు వాళ్ళ స్థావరాలని, ఉగ్రవాద స్థావరాలని నాశనం చేసినప్పుడే భారతదేశం తలెత్తుకొని తిరగలదు. భారతదేశ ప్రతి పౌరుడు కూడా ఈరోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని పట్ల గర్వంగా, సగౌరవంగా తలెత్తుకోగలుగుతున్నాడు. భారతదేశం అటు విద్యలోనూ, అభివృద్ధిలోనూ, అదేవిధంగా రక్షణలోనూ ఏ దేశానికి కూడా ధీటుగా, ఏ దేశానికి కూడా తగ్గకుండా ముందుకెళ్తున్న ఈ సందర్భంలో పాకిస్తాన్ ముష్కరులు, పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ముష్కరులు చేయటం మంచి పద్ధతి కాదు. మరి ఈ సందర్భంగా నేను మరి ఎవరైతే దేశం పట్ల, సమాజం పట్ల, దేశ రక్షణ పట్ల నీతి నిజాయితీతో వ్యవహరించరో వాళ్ళకు కూడా ఇది ఒక హెచ్చరిక ఉండాలని కోరుకుంటున్నాను. జై హింద్, మేరా భారత్ మహాన్. సింధూర్ ప్రధానమంత్రి ఏ ముహూర్తంలో సింధూర్ అని పేరు నామకరణం చేశారో కానీ మొన్న 14 రోజుల క్రితం పహల్గామా గ్రామంలో జరిగినటువంటి హిందువుల మీద జరిగిన దాడిలో అనేక మంది ఆడపడుచులు సింధూరం నుదుటి సింధూరానికి దూరం అయ్యారు.
అదే సింధూరం రక్తశాపమై వాళ్ళ పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని వెంటాడుతూ మొన్న రాత్రి జరిగినటువంటి దాడుల్లో 9 ఉగ్రవాద స్థావరాల మీద భారత సైనికులు దాడి చేసి సక్సెస్ఫుల్గా 100 మంది పైగా ఉగ్రవాదుల్ని చంపడం జరిగింది. భారతదేశం జోలికి ఉగ్రవాద దేశాలు పెంచి పోషించే దేశాలు కానీ పాకిస్తాన్తో పాటు ఏ ఉగ్రవాద దేశమైనా సరే దాడికి ప్రయత్నిస్తే ఇదే విధంగా జవాబు చెబుతాం, భారతదేశం దేంట్లోనే వెనకంజ ఏదని చెప్పేసి మంచి జవాబు ప్రపంచానికి ఇచ్చింది ఇండియా. అంతేకాకుండా ఈ పాకిస్తాను అనేక సార్లు రెచ్చగొట్టే విధంగా భారతదేశాన్ని ముంబైలో తాజ్ హోటల్ దాడి కానివ్వండి, హైదరాబాద్లో బాంబు దాడులు కానివ్వండి, ఎన్ని జరిగినా కూడా శాంతియుతంగానే భారతదేశం ముందుకెళ్ళింది తప్ప ఏ రోజున కూడా కక్ష సాధింపు చర్యలకు దిగలేదు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశంగా పాకిస్తాన్ని ప్రపంచ దేశంలో ఒక ముద్దాగా నిలబెడడంలో భారతదేశం ఆల్రెడీ పాకిస్తాన్ మీద విజయం సాధించింది. కాబట్టి ఏదైతే చైనా వాళ్ళకి సపోర్ట్ ఉంటుందని ఆశిస్తుందో పాకిస్తాన్, చైనా కానీ అమెరికా కానీ ప్రపంచ దేశాల్లో వాళ్ళకి మద్దతు తెలియజేసే దేశాలు కూడా ఇవాళ వాళ్ళని దూరంగా పెట్టి మరి భారతదేశానికి మద్దతు తెలిపే విధంగా ఇండియా ప్రపంచ దేశాల్లో ముందుకు వెళ్తూ ఉందని చెప్పేసి దౌత్యపరంగా తెలియజేస్తూ ఉన్నాను. ఏదైతే ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో ఆడబొడుసులో నుదుటిన ఉన్నటువంటి సింధూరాన్ని ఆ రోజున వాళ్ళు అన్యాయంగా తుడిచేశారు మిలిటెంట్లు. దానికి ఆ సింధూరమే పగ తీర్చుకునే విధంగా ఇవాళ ఆపరేషన్ సింధూరు పేరు మీద జరిపిన దాడులు భారతదేశం సక్సెస్ అయింది. అనేక మంది ఆడపడుచులు కానివ్వండి, ఇండియా వైజ్గా ఉన్నటువంటి 140 కోట్ల మంది భారతీయులందరూ కూడా ఏకముక్తంతో కులాలు, మతాలు, రాజకీయ పార్టీలకి సంబంధం లేకుండా ఏకం కంఠంతో వాళ్ళ హర్షం తెలియజేస్తూ ఉన్నారు. 28 మందిని బలి తీసుకున్నటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదులు దానికి ప్రతీకార చర్యగా సింధూర్ ఆపరేషన్ మొదలెట్టడం జరిగింది. ఆ సింధూర్ ఆపరేషన్లో నిన్న 25 నిమిషాల్లో పాల్గొన్నటువంటి సింధూర్ ఆపరేషన్లో 2 ఆడవాళ్ళు మహిళలే అయినటువంటి వాళ్ళు ఉన్నటువంటి వారు ఉన్నారు. ఈరోజు మనం చెప్పుకోవాలంటే మహిళల్ని ఎంత చైతన్యవంతంగా ఉన్నారంటే యుద్ధాల్లో కూడా మహిళలు నిజంగా నిన్న జరిగినటువంటిది హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. వారికి నా తల వంచి పాదాభివందనం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సోఫియా ఖురేషిని వహల్ తను నెక్స్ట్ ఇంకో ఆవిడ కూడా వ్యోమిక అన్నటువంటి మహిళ 2 పాల్గొనటం జరిగింది. ఈ విధంగా 25 నిమిషాల్లో పాకిస్తాన్ ఉగ్రవాది మీద దాడి చేయటం జరిగిందంటే అది ఆడవారు చేశారంటే హాస్యాస్పదంగా చాలా ఆనందంగా ఉంది. చాలా అసలు ప్రతి ఒక్క మహిళ ఈ విధంగా ఉంటే నేడు భారతదేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదులు, పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఉగ్రవాదులు నిజంగా తరిమి కొట్టేటువంటి సమయం ఆసన్నమైంది. అలాగే ఈ సింధూర్ ఆపరేషన్ మన ప్రధానమంత్రి మోడీ గారు పెట్టినటువంటి ఆ సింధూరం అన్నదే ఆడపిల్లలకి సింధూరం అన్నది ఎంతో ప్రాముఖ్యం కలిగినటువంటి ఈ సింధూర్ ఆపరేషను. కానీ ఆ సింధూరాన్ని కోల్పోయినటువంటి వారు లెఫ్టినెంట్ కల్నల్ నిజంగా వాళ్ళ వైఫ్ పెళ్ళయి 16 రోజులు కూడా కాని టైంలో కూడా తన సింధూరాన్ని కోల్పోయింది. అలాగే ఉగ్రవాదులు ఏ విధంగా అడిగారంటే మీదే ఏ మతము ఏది అని చెప్పేసేసి ఇది భారతదేశం అన్నది హిందూ మతానికి హిందుత్వం అందరం ఒక కుటుంబంగా ఉన్నాం. మాలో ముస్లిమ్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు. వీరందరం కలిసి ఒక కుటుంబంగా మేము భారతదేశంలో ఉండటం జరిగింది. మా మధ్య ఎటువంటి మత కలహాలు ఏమీ లేవు. కానీ పాకిస్తాను నువ్వు హిందువా ముస్లిమా అని చెప్పేసేసి అడిగి వారిని హిందూ అయితే వాళ్ళని కాల్చి చంపిపోయి మరి నరేంద్ర మోడీ గారికి చెప్పు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది ఎంతవరకు మీ ఉగ్రవాద చర్యలకి హేయకరంగా ఉన్నది. పాకిస్తాన్ ఉగ్రవాదులకి చాలా నీచమైన స్థితిలో దిగజారినటువంటి పాకిస్తాన్ని మనం ఈరోజు చూడగలుగుతున్నాం. భారతదేశం నుంచి నీళ్ళు అన్నది లేకపోతే పాకిస్తాన్కి అసలు ఏది మనుగడే లేదు. ఆ నీళ్ళనే మేము శాసించగలం. ఆ సింధు నది జలాల్ని ఈ మధ్య మేము ఆపేస్తే మీరేమైపోతారు. ఈ కసబ్ అనేటువంటి ఉగ్రవాదిని కూడా బొంబాయి తాజ్ హోటల్లో కూడా జరిగినటువంటి కసబ్ అనే ఉగ్రవాది కూడా పాల్గొనటం జరిగింది. ఏమైంది? మీరు ఎన్ని కుట్రలో కుతంత్రాలు చేసినా కాశ్మీర్ మాదే. పాకిస్తాన్కి ఎట్టి పరిస్థితిలో మేము దక్కనివ్వం. అది ఎప్పటికీ జరగనిది. మీ ఆశలు
నిరాశలు అవటమే కానీ ఈ విధంగా మీరు హేయంగా ఉగ్రవాద చర్యలు మీరు పాల్పడితే పర్యవసానం ప్రపంచ దేశాలన్నీ కూడా చూస్తున్నాయి. మాకే సపోర్ట్గా ఉన్నాయి ప్రపంచ దేశాలన్నీ. మీరొక్క దేశం చిన్న దేశం ఏమైపోతారో కూడా తెలీదు. భారతదేశంలో ఇప్పుడు మహిళలు పాల్గొన్నటువంటి ఈ దాడిలో, ఈ సింధూర్ ఆపరేషన్లో నిజంగా 25 నిమిషాల్లో ఎంతమందిని 9 స్థావరాలని, అలాగే 25 నిమిషాల్లో, అట్లాగే 24 క్షిపణి దాడుల్లో ఎంతమంది 80 మంది హతమైనటువంటి మీరే గుర్తించాలి. మహిళలే, మగవారు ఎవరినూ పాల్గొనలేదు ఈ సింధూర్ ఆపరేషన్లో. సింధూర్ అన్న దానికి విలువ ఉండబట్టే ప్రధాని మోడీ గారు నిజంగా మహిళలకే అప్పచెప్పారు. మహిళలే ఈ విధంగా ఈరోజు మిమ్మల్ని మట్టుబెట్టడం జరిగింది. 80 మంది చనిపోయారు. అయినను మీరు ఇంకా బుద్ధి తెచ్చుకొని మీరు ఉంటారనే కోరుకుంటున్నాం. కానీ మీలో మార్పు అన్నది లేకపోతే మాత్రం ఇంకా పర్యవసానాలు చాలా దారుణంగా ఉంటాయని కూడా హెచ్చరిస్తున్నాం. ఒక ఆడపిల్ల సింధూరం పోయిందంటే నిజంగా ఆ రోజున 28 మంది నిజంగా వారి బొట్టులు సింధూరాలు కూడా చెరిపేసుకొని మేము ముస్లిమ్సే అని చెప్పడం జరిగింది. వారి ప్రాణ రక్షణ కోసం ఆ విధంగా చెప్పడం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయంగా ఉన్నది? అదే మీ దేశంలో మీరు ముస్లిమ్స్ కాదు హిందూస్ అని మిమ్మల్ని వచ్చి చంపేస్తే మీరు ఒప్పుకుంటారా? ఇది ఈ విధంగానా? మాట్లాడితే చర్చలు జరిపించుకొని మీరు మాట్లాడి శాంతియుతంగా ఉండాలి. కానీ పక్క దేశాలు శాంతియుతంగా లేకపోతే మీరు ఈ విధంగా చేయాలి అనుకుంటే మాత్రం ప్రపంచ దేశాలు ముట్టబెట్టడానికి కూడా ముందుకు వస్తున్నాయి. ట్రంప్ గారు కూడా ఇచ్చారు. ట్రంప్ గారు కూడా పిలుపునివ్వటం జరిగింది. అలాగే మీరేదో పెద్ద దేశం అని విర్రవెక్కండి. మీరు తిప్పి కొడితే మా జనాభా కంటే మీ జనాభా అసలు చాలా తక్కువ. అసలు ఒక స్టేట్ అంతా కూడా ఉండదు. చెప్పాలంటే ఢిల్లీ అంతా కూడా ఉండదు మీ కంట్రీ పాకిస్తాన్ అన్నది. ఈ విధంగా మీరు హేయమైన కార్యాలకి, ఉగ్రదాడులకి మిమ్మల్ని మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉండే ఉంటారు. మీ భార్యలు, పిల్లలు వీరందరూ ఉండే ఉంటారు. కానీ వాళ్ళకే అది జరిగితే మీరు ఎలా ఇదవుతారు? ఒకసారి ప్రశ్నించుకోండి. మన కుటుంబంలోనే ఇది జరిగితే ఎట్లా ఉంటుంది అన్నది మీరు ప్రశ్నించుకొని చూస్తే దాన్ని బట్టి మానవత్వ విలువలు అన్నవి మీకే తెలుస్తాయి. వస్తుందండి, తప్పకుండా వస్తుంది, జరగాలి. దీనికి ఇది ఎప్పటి నుంచో మనం చాలా జవహర్లాల్ నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారి హయాం నుంచి శాంతియుతంగానే మనం నడుపుకుంటా అన్నీ వాళ్ళకి సప్లై చేసుకుంటా, వాటర్ ఏంటి, ప్రతి ఒక్క గోధుమలు ఏంటి, ఇవన్నీ మనమే సప్లై చేస్తున్నాం వీరికి. ఎందుకంటే మనం శాంతియుతంగా వెళ్ళాలని. కానీ వీళ్ళు శృతి మించి ఉగ్రవాదాన్ని ప్రేరేపించి ఇచ్చేస్తున్నారు. ఈ విధంగా ఇప్పుడు ఆ ఉగ్రవాదాన్ని అణిచివేయాలంటే ఇలాంటి చర్యలు తప్పవు. ఈ యుద్ధాలు జరుగుతాయనే మనకి నిజంగా శాంతియుతం అన్నది పాకిస్తాన్కి మనకి జరుగుద్ది. మొన్న మీ రక్షణ మంత్రి ఏమన్నారు? యుద్ధం అన్నది జరిగితే నేను లండన్ వెళ్ళిపోయి కూర్చుంటాను అని. అదా ఒక నాయకుడు చెప్పే, మంత్రి ఒక విధంగా చెప్పే స్టేట్మెంట్ అదేనండి? అక్కడే అర్థం చేసుకోవాలి మీరు. ప్రతిదీ చూసుకుంటే భారతదేశాన్ని మించిన గట్టి శక్తి మా అందరు ప్రతి ఒక్క మహిళలోనూ ఉన్నది, ప్రతి ఒక్క పౌరుడుల్లోనూ ఉన్నది. భారతదేశం హిందూ మతం అన్నది ప్రతి పౌరుల్లోనూ ఉన్నది. అది నరనరాల్లో జీర్ణించుకున్నది. మా భారతదేశాన్ని మేము మీకు అప్పచెప్పాలని మేము అనుకోవటం లేదు, కోరుకోవట్లేదు. ఈ విధంగానే ఇది ఒక హెచ్చరిక. ఈ హెచ్చరికలో మీరు భాగంగా మీరు మలుచుకొని శాంతియుతంగా చర్చలకు రండి. శాంతియుతంగా చర్చలకు వస్తేనే మీకు పరిణామాలు అన్నాయి తీవ్రంగా కాకుండా నిదానంగా శాంతియుతంగా ఉంటాయి. ఇట్లాంటి మిస్సైల్స్, ఇట్లాంటి ఉగ్రవాదులు మీరు ఎంతమంది వచ్చినా ఎన్ని వేసినా నరేంద్ర మోడీ గారి జంకే ప్రసక్తే లేదు. 100 మైన్స్ వచ్చినా, 100 బుల్లెట్లు వేసినా ఆయన ఏం దడవడు. నెక్స్ట్ ఇక్కడ ప్రపంచ దేశాలు, నెక్స్ట్ మా భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల మంత్రులు, నాయకులు అందరూ మోడీ గారికి సపోర్టు, ప్రతి ఒక్క పౌరుడు కూడా సపోర్టు. ఈ విధంగా తెలియజేస్తున్నాం. ఇదే మా హెచ్చరిక అనుకుంటున్నాం. ఇలాంటి ఉగ్రవాదుల్ని
మీరు తరిమి తరిమి కొట్టాలని. జై హింద్, జై భారత్. సింధూరా నిర్వహించడం అనేటువంటిది భారతదేశ ప్రజలందరికీ ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. దీనికి ముఖ్యంగా మన భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతిగా ఉండడం, అలాగే సోఫియా ఖురేషీ మరియు వ్యోమికా సింగ్ ఈ ఆపరేషన్ను నిర్వహించడం, పహల్గామాలో జరిగినటువంటి 28 మంది పై మన భారతీయులు చనిపోవడం జరిగింది ఆ ఉగ్రవాద దాడిలో. దానికి ప్రతీకారంగా ఈ ఆపరేషన్ సింధూర వ్యోమికా సింగు, సోఫియా ఖురేషీ అతి తక్కువ సమయంలో 9 స్థావరాలపై దాడి చేసి 100 మందిని మట్టుగరిపించినటువంటి పరిస్థితి వారిద్దరూ చేశారు. దానిలో భాగంగా సోఫియా ఖురేషీ ఒక ముస్లిం మహిళ అయ్యుండి వాళ్ళ తాతగారు కూడా ఆర్మీలో చేసి ఉన్నారు. అక్కడ భారతదేశం సర్వసత్తాక ప్రజాస్వామ్య రాజ్యం అని అనుకోవడానికి మా భారతదేశంలో ముస్లిమ్స్కి మేము ప్రతి ఒక్కరికి పెద్దపీట వేస్తాము. ఈరోజు క్రికెట్ ఆడాలన్నా, ఒక నటుడిగా నటించాలన్నా, ఏ క్రీడాకారుడైనా, ఏ రాజకీయ నాయకుడైనా ముస్లిమ్స్ అందరికీ కూడా అగ్రస్థానం ఇవ్వడం భారతదేశంలో జరిగింది. కానీ పాకిస్తాన్ వారు మా ప్రజాస్వామ్య దేశాన్ని అనుసరించకుండా వారు ఎంతవరకు ఇస్లామిక్ అనేటువంటి విధానంతో, మతోన్మాదంతో భారతదేశంపై ప్రతిసారి ఏదో ఒక విధమైనటువంటి మారణకాండ చేస్తున్నారు. ఆ ఉగ్రవాదుల దాడిని తిప్పికొట్టాలంటే పెద్ద విషయం కాదు అనేటువంటిది మా ప్రధానమంత్రి గారు, మా యొక్క సాయుధ దళాలు ఖచ్చితంగా నిరూపించి చూపించి 26 నిమిషాల్లో ఈ యొక్క ఆపరేషన్ చేయటం అంటే 29 నిమిషాల్లో ఈ ఆపరేషన్ చేయడం అంటే చాలా విశేషమైనటువంటిది. ఆర్మీ దళానికి, నేవీ దళానికి, సాయుధ దళాలన్నిటికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు భారతదేశ జవాన్లంతా కష్టపడితేనే భారతదేశ ప్రజలందరూ కూడా హాయిగా నిద్రపోతున్నారనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నాకు తెలిసినంత వరకు రాదు. వచ్చింది అని అంటే పాకిస్తాన్ పరిస్థితి ఏమవుద్దంటే హిరోషిమా నాగసాకి లాగా అయ్యే పరిస్థితి కూడా వస్తుంది అనేటువంటి విషయం తెలియజేస్తున్నాను. ఆపరేషన్ సింధూరు మనం ఇప్పుడు స్టార్ట్ చేశాము. మొన్న జరిగిన ఏదైతే పుల్వామాలో 28 మందిని వాళ్ళు అటాక్స్ చేసి మన వాళ్ళని ఇచ్చేశారో, చంపేయటం, అందులో మళ్ళీ వాళ్ళల్లో హిందువా ముస్లిమా అని చెప్పేసి వేరు చేసి వెతికి మరీ చంపటం, ఇలా మేము నిస్సహాయులం, దయచేసి మమ్మల్ని వదిలిపెట్టేయండి, లేకపోతే కొత్తగా పెళ్ళి ఉన్నాం, లేకపోతే మా పిల్లలు ఉన్నారు, దయచేసి మేము ఏదో టూరిజంగా వచ్చాము, మమ్మల్ని వదిలిపెట్టండి అన్న నలుగురు టెర్రరిస్టులు కూడా ఎక్కడా దాక్షిణ్యం లేకుండా మన వాళ్ళని 28 మందిని చంపేయటం జరిగింది. ఆ రోజునే మరి ఈ 28 మందిని చంపగలిగారు వాళ్ళు, నలుగురు టెర్రరిస్టులు వచ్చి. ఆ రోజున మన సివిలియన్స్ అంటే మన పౌరుల దగ్గర కూడా నిజంగా ఆయుధాలు ఉండాల్సి వస్తే వాళ్ళ నలుగురు బతికి వెనక్కి వెళ్ళేవాళ్ళ. అది ఆలోచన చేయాలి. అలానే చరిత్ర చూసుకుంటే ఎప్పుడు మన మీద భారతదేశం నుంచి పాకిస్తాన్ విడిపోయిన తర్వాత ఎన్నిసార్లు వాళ్ళు 2 సార్లు అటాక్స్ చేసినా పూర్తి స్థాయిలో మన వాళ్ళని తరిమికొట్టి వాళ్ళ భూభాగాన్ని చేజిక్కించుకొని కూడా మళ్ళీ భారత దౌత్య విధంగా లేకపోతే అంతర్జాతీయ ఐక్యరాజ్యసమితి విధంగా మళ్ళీ వాళ్ళ భూభాగం వాళ్ళు వదిలేసి వచ్చాం. ఇప్పటికి కూడా ఇంకా వాళ్ళు ఈ ఇస్లామిక్ అని మీరు ఏం కోరుకుంటున్నారు, అసలు ఫైనల్గా మీరు ఏం కోరుకుంటున్నారు, మీ విధి విధానాలు ఏంటి, అసలు దౌత్య కార్యాలయాల పరంగా లేకపోతే భారతదేశ ఇది పరంగా కానీ లేకపోతే ఐక్యరాజ్యసమితి కానీ అసలు మీకు అవన్నీ మీరు సంపాదించుకోగలరా? ఇలాంటి మీరు అడిగేవన్నీ అలాంటివి కాకుండా ఎంతసేపు జిహాద్ అని చెప్పేసేసి మీరే టెర్రరిస్ట్ సంస్థలను ఏర్పాటు చేసుకొని అటు మరి గవర్నమెంట్ ఏమో వాళ్ళతో మా సంబంధం లేదంటది. నిన్న భారతదేశం మిలిటరీ క్లియర్ కట్గా వాళ్ళు ఎవరు, ఎక్కడ ఉంటున్నారు,
వాళ్ళ అంత్యక్రియల్లో పాల్గొన్న వాళ్ళ ఫొటోస్తో సహా రిలీజ్ చేసేసింది, ప్రపంచానికి చూపించింది. క్లియర్ కట్గా మనం ప్రజెంటేషన్ ఇవ్వగలిగాం. మన మిలిటరీ ఆఫీసర్స్ కానీ మన భారతదేశ రాయబార కార్యాలయం మొత్తం అంతా ప్రపంచానికి క్లియర్గా చూపించింది. ఓన్లీ మేము టెర్రరిస్ట్ స్థావరాల మీద అటాక్ చేసాం, సివిలియన్స్ మీద అటాక్ చేసాం. ఇప్పటికి కూడా పాకిస్తాన్ జరిగిన తర్వాత నుంచి మన సివిలియన్స్ మీదే అటాక్ చేస్తుంది. ఇప్పటికీ పౌరులు 35 మంది చనిపోయారు, ఒక జవాన్ చనిపోతే. మేము అడుగుతా ఉన్నాం, అరే బాబు మీరు ఎంతసేపు యుద్ధం జిహాద్ కాదు, నిజంగా మీకు దమ్ముంటే మా నేవీ కానీ మా ఎయిర్ ఫోర్స్ కానీ మా మిలిటరీ కానీ మా భూమి మీద చేసేటటువంటి గ్రౌండ్ లెవెల్ ఫైటర్స్ కానీ వీళ్ళ మీద మీ దమ్మేంటో చూపించండి, డైరెక్ట్గా మా మీదకి రండి. ఆ తర్వాత ఇంకా 150 కోట్ల మంది పౌరులు ఉన్నాం, చాలామంది ఉన్నాం. మేము తలుచుకుంటే 29 రాష్ట్రాల్లో, భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే మా భూభాగంలో మీ 2 రాష్ట్రాలతో సమానం. మీరు మిలిటరీ కానీ టెక్నాలజీలో కానీ నిన్న టెక్నాలజీ ఉపయోగించే కొట్టాం. క్లియర్ కట్గా ఏం చేశారు, 28 మందిని చంపి ఆ లేడీస్కి మోడీకి చెప్పండి అంటే ఏమైంది? మోడీకి చెప్తారు, ఎల్కే అద్వానీ చెప్తారు, వాజ్పేయి చెప్తే ఏమవుద్ది? మీకు దోలు తీర్చేశారు నిన్న. అయితే మీరు ఎక్కడున్నారు, మీ స్థావరాలు ఏంటి ఖచ్చితంగా కనిపెట్టి మేము కొట్టాం. క్లియర్ కట్గా భారత ప్రధాని మోడీ గారు చెప్పారు, దీనికి ఖచ్చితంగా మీరు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పారు. ఫస్ట్ అటాక్లో మేము మీ దేశం మీదకి రాలేదు, క్లియర్ కట్గా మేము మీ యొక్క టెర్రరిస్ట్ స్థావరాలు కొట్టాం. ఎవడో రిలీజ్ చేశాడు, మళ్ళీ నిన్న ఎవడో రిలీజ్ చేశాడు, ఇది భారత అంతర్జాతీయ విలువల్ని ప్రమాణాలని మోడీ అధిగమించాడు. ఎవరు అధిగమించారు? నేను భారత మిలిటరీ కానీ ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ఇప్పటికే అందరికి కూడా చెప్తాను, అసలు మనదే ఆ రోజు తప్పు. ఎందుకంటే ఆ రోజున మనం ఆ 3.5 కిలోమీటర్స్ మన బేస్ క్యాంప్లో మనం టూరిజం పెట్టేటప్పుడే, అక్కడికి అనుమతించేటప్పుడే మనకు అక్కడ సెక్యూరిటీ ఫుల్గా ఉందా, రోజుకి 100 మంది 200 మంది వెళ్తూ ఉన్నారు టూరిస్టులు, అక్కడ మన మిలిటరీ క్యాంపులో మన వాళ్ళు ఉన్నారా లేదా అనేది మనం ఆ రోజునే ఆలోచించుకోవాల్సింది. ఆ రోజు క్లియర్ కట్గా మన తప్పిదం అది. ఆ రోజున మన క్లియర్ కట్గా ఆ రేంజ్ అక్కడ కమాండర్స్ కానీ పోలీస్ కానీ ప్రభుత్వం కానీ మనం రోజుకో 100 మంది టూరిస్టులు పంపించేటప్పుడు అటువైపు బేస్ క్యాంప్ వెనకాల అటవీ ప్రాంతం ఉన్నప్పుడు అటువైపు నుంచి ఎవడన్నా వచ్చేటటువంటి అవకాశం ఉన్నప్పుడు మన మిలిటరీ ఖచ్చితంగా అక్కడ ఉండాల్సింది. కానీ తెలియక అమాయకులు వెళ్ళిపోయే షూటింగ్స్ జరుగుతున్నాయి, ఆ ప్లేస్ బాగుందని చెప్పి వెళ్ళటం, పొరపాటు జరిగిపోయి అటువైపు నుంచి వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవటం, అటువైపు నుంచి ఆ 4 రావటం, రెక్కి నిర్వహించడం, 28 మంది చంపేశారు. మేము అడుగుతా ఉన్నాం, ఆ రోజు సివిలియన్స్ దగ్గర ఎవరి దగ్గర మీకు దగ్గర ఉన్నటువంటి గన్సే కనుక మా వాళ్ళ దగ్గర ఉండాల్సి వస్తే మీ 4 ఆ క్యాంపులోంచి బయటికి వెళ్లకుండా చనిపోతున్నా సరే మీ 4ని చంపేంత దమ్ము మా పౌరుల దగ్గర కూడా ఉంది. అలాంటి పరిస్థితి ఉంది ఇండియాలో. మీరేమీ తోపులేం కాదు, మీకు దమ్ముంటే మా మిలిటరీ మీద కానీ మా ఎయిర్ ఫోర్స్ ఉంది, మా నేవీ ఉంది, వీటి మీదకి రండి. ఆ తర్వాత ఇండియా గురించి ఆలోచిద్దు. కానీ లేదు, చర్చల ద్వారా మీరు ఏదన్నా అడగదలుచుకున్నారు, అసలు ఏంటి భారతదేశంలో ముస్లిమ్స్ పరిస్థితి ఏంటి, మైనారిటీస్గా గుర్తించిందా లేదా అన్ని రాష్ట్రాల్లో కానీ భారత ప్రభుత్వం కానీ, మీరేం కోరుకుంటున్నారు, మీకేం కావాలి? రాజ్యాలు అప్పచెప్పేసి వెళ్ళిపోవటానికి ఇక్కడ ఎవడ సిద్ధంగా లేడు. ఇది భారతదేశం, హిందుస్థాన్, భారతదేశ కంట్రీ. ఇక్కడ 70-80% హిందూస్ ఉన్నారు. అలా కాదు, మీరేం కోరుకుంటున్నారు? మిగిలిన దేశాలు ఉన్నాయి, చిన్న చిన్న దేశాలు ఉన్నాయి. మా ఇండియాలో ఒక జిల్లా అంత దేశాలు కూడా ఉన్నాయి, మీ పక్కన కంట్రీస్ ఉన్నాయి. అసలు మీకేం కావాలి? టెర్రరిజాన్నే చేద్దాము, లేకపోతే అసలు డైరెక్ట్గా ఫైటే చేద్దాం అంటే చెప్పండి. మీరు అటాక్ స్టార్ట్ చేయండి, ఇవాళే మీరు బిగిన్ చేయండి, పాకిస్తాన్ నుంచి అటాక్ స్టార్ట్ చేయండి భారతదేశం మీద. మీరుంటారా మేముంటారా తేల్చేసుకుందాం ఒక్క దెబ్బతో. అసలు ఈ తీవ్రవాదాన్ని ఫుల్ స్టాప్ పెట్టేసేద్దాం. అసలు డైరెక్ట్ మీ మిలిటరీతోనే ఫైటింగ్కి వచ్చేసేద్దాం. అసలు టెర్రరిస్ట్ స్థావరాలే ఉంది, ఇంకాసేపట్లో లేపేస్తాడు. ఇంకో 10 రోజుల్లో అయినా టెర్రరిస్ట్ స్థావరాలు లేపేయడం ఖాయం. దానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి ఇప్పటికే మా ఢిల్లీలో ఉన్నటువంటి జామా మసీద్ ముస్లిమ్స్ కానీ, అంటే ఢిల్లీ వేదికగా ఉన్నటువంటి జామా మసీద్ పెద్దలే దీనికి భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ అందరికీ కూడా వాళ్ళు దిశానిర్దేశం చేయగలుగుతారు. కాబట్టి వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, ఇది భారతదేశంలో సివిలియన్స్ మీద, పౌరుల మీద ఇలాంటి చర్యలు పాల్పడటం చాలా తప్పు, ఇది టెర్రరిజానికి మేము వ్యతిరేకం, టెర్రరిస్టులను ఏరిపారేయమని చెప్పి డైరెక్ట్ మోడీకే వాళ్ళు సూచనలు సలహాలు ఇచ్చారు. అలానే భారతదేశంలో ఉన్నటువంటి ప్రత్యేకమైన పార్టీలను ఎంఐఎం ఉంది, ఓవైసీ ఉన్నాడు. అలా మీరు అసలు మాటలు చెప్పడం కాదన్నా అసలు ఏరిపారేయమని చెప్పాడు ఓపెన్గా. అలానే
యుద్ధం ప్రకటిస్తే మేము భారత ప్రభుత్వానికే మద్దతు అని చెప్పారు. భారతదేశ ముస్లిమ్స్ ఎప్పుడు భారతదేశం వైపే ఉంటారు. కానీ ఇవన్నీ పిచ్చి మాటలు ఎందుకు? మీకేం కావాలి? టెర్రరిజంతో మీరేం సాధించారు? పోనీ ఇప్పుడు మీరున్నారు, పాకిస్తాన్ ఉంది, మీరేం సాధించారు? 40-50 ఏళ్ళలో ఇంకా మీ దుస్థితి టెర్రరిజం వల్ల ఇంకా వెనక్కి వెళ్ళిపోతుంది కదా. ఏదో చైనా ఎవడో ఒకళ్ళిద్దరు సపోర్ట్ చేస్తున్నారని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. అక్కడ ప్రజలను అడగండి, నిజంగా భారతదేశం మీద మనం యుద్ధం చేద్దామా అని ఎవడన్నా అడగండి. భారతదేశం మీద యుద్ధానికి వెళ్దామని అక్కడ సివిలియన్స్ పౌరులను అడగండి. ఇక్కడ నుంచి విడిపోయి వెళ్ళినోళ్ళేగా భారతదేశ ముస్లిమ్సేగా వాళ్ళు కూడా. ఓవరాల్గా ప్రపంచంలో భారతదేశ ముస్లిమ్స్ అని చెప్పుకుంటానికి గర్వపడుతున్నాడు. కానీ ఎవడైనా నేను పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాన్ ముస్లిం అని చెప్పుకుంటానికి ఎవ్వడో ఇష్టపడట్లేదు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి ఈ ప్రపంచంలో. దయచేసి మీరు మూలాలకెళ్ళి ఆలోచించండి. మీరు ఇంత ముందులా కాదు. ఇప్పటికే హిందూస్లో ఏంటంటే ఒకడు చాలు, ఇద్దరు చాలు పిల్లలు అని చెప్పేసి ఎవడకాడు స్లో అయిపోతున్నారు. మరి మీకున్నటువంటి పరిమితులు మీ యొక్క ఇది ఏంటో తెలియదు. మీరు 10 మంది 15 మంది దాకా పిల్లలు పుట్టద్దని తప్పంటలా మేము. కానీ ఆర్థిక పరిస్థితి కూడా ఇంపార్టెంట్గా. దానికి అలా కాకుండా జిహాద్ అని చెప్పేసి పక్కకు దోసేసి మనం ఇలా అయిపోవటానికి వేరే కారణాలు చూపించేసి దానికి హిందూ ముస్లిం అని చెప్పి వేరే వాదన చెప్పేయటం ఇది కరెక్ట్ కాదు. సరైనటువంటి దిశానిర్దేశంతో ఏమన్నా ఉంటే చర్చలకు వచ్చి మాట్లాడుకోండి మీరు. అసలు ఇది కరెక్టా కాదా? అంతేగాని ఏదో చేసేద్దాం, ఏదో 4 AK-47s, 4 బాంబ్స్, లేకపోతే 4 ఆత్మాహుద్దాడులతో ఈ భారతదేశాన్ని ఏదో చేద్దామంటే ఎవడి వల్ల కాని పనిది. ఇది చాలామంది అయిపోయారు. ఇప్పటికే 2 times భారతదేశం మిమ్మల్ని వదిలిపెట్టేసింది. ఈసారి నిజంగా యుద్ధం చేద్దాం అనుకుంటున్నారు. రైట్, సిద్ధమే. రేపు ఇవాళ రాత్రి నుంచి మీరు స్టార్ట్ చేయండి. ఇవాళ మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేయండి. మీరా మేమా ఒక్క వారం రోజుల్లో తేలిపోద్ది. అంతేగాని ఇది కరెక్ట్ వ్యవహారం కాదని చెప్పి తెలియజేస్తాను. యుద్ధం వస్తే ఓకే, రైట్, భారతదేశం రెడీగా ఉంది. 3 త్రివిధ దళాధిపతులు రెడీగా ఉన్నారు, యుద్ధానికే సరిగా ఉన్నారు. మీరు ఇప్పుడు కూడా ఈ భారత భూభాగంలో LOC పక్కన మీరు సివిలియన్స్ మీదకే వెళ్తున్నారు. 35 మంది పౌరులు చనిపోయారు. మా జవాను ఒక్కడే చనిపోయాడు. ఇప్పటికే డైరెక్ట్గా ప్రకటన చేసింది మాది. మీరు సివిలియన్స్ కాదు, డైరెక్ట్గా మా AK-47s, మా భారతదేశ AK-47స్కి మా మిలిటరీ వాళ్ళ మీద రండి. మీరు అప్పుడు మీరు మగోళ్ళని ఒప్పుకుంటాం.